నమస్తే, నేను మీ ప్రవీణ్ శంకరి. మామూలుగా రాజకీయం అంటే రాజకీయాలలో ఎట్లుంటుందంటే మొన్నటి దాకా దౌర్భాగ్యం అన్నది మనం అధికారంలోకి రాగానే అది మహద్భాగ్యంలాగా అనిపిస్తుంది. ఏ విషయం గురించి మాట్లాడుతుందంటే ధరణి పోర్టల్ అనే దాని గురించి. ధరణి పోర్టల్ మీద కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని రకాల కామెంట్లు చేసింది, ఎన్ని మాటలు మాట్లాడింది, ఎంత బదనాం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధరణి వల్ల రైతులు నష్టపోతున్నారు, భూములు ఆగమవుతున్నాయి, భూమి పంచాయతీలు పెరుగుతున్నాయి, అన్నదమ్ముల మధ్యలో కొట్లాటలు అవుతున్నాయి. కాబట్టి ఈ ధరణిని తీసేయాలి. మమ్మల్ని గెలిపిరి, మేము గెలిస్తే ఈ ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేస్తాం, హిందూ మహాసముద్రంలో పాత్ర పెడతాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాలుకు బల్బం కట్టుకొని ఊరూరికి తిరిగి చెప్పారు. జనాలు కూడా భూముల విషయం వచ్చేసరికి, భూములు ఆ పట్టాలు ఈ విషయం వచ్చేసరికి ఏమవుతుందంటే, భూమి జాగా విషయానికి వచ్చేసరికి నిజమే కావచ్చు అని నమ్ముతారు. అది ధరణి పోర్టల్ అనేది ఒక టెక్నికల్ ఇష్యూ, అది ఆ టెక్నికల్ దాంట్లో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ని పెద్ద పెద్ద భూతంలాగా చూపించి జనాలను నమ్మించారు. ఫలితంగా ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీకి ధరణి పోర్టల్ అనేది ఒక మైనస్ పాయింట్గా మారింది. అది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారి ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ని గెలిపించడంలో ధరణిది కూడా ఒక పాత్ర. మరి ఏమన్నారు వీళ్ళప్పుడు, మేము అధికారంలోకి వస్తే ధరణిని మొత్తం తీసేస్తామన్నారు. అయితే అధికారంలోకి వచ్చినాక ఏం చేసిరు, ధరణిని తీసేయలే, దాని పేరు మార్చారు. ఇప్పుడు ముఖం కడుక్కోకుండా మేకప్ వేసుకుంటే ఎట్లుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ ప్రతి సందర్భంలో, ఇప్పుడు కాదు, పార్టీ పుట్టిన కాడికి వెళ్ళి ఫాలో అవుతున్న మెథడ్ అది. సో దాన్ని ఏదైనా క్లియర్ చేస్తామంటే క్లియర్ చేయరు, దాని మీద మెరుగులు బుద్ధి మేము మార్చేసినామని చూపిస్తారు. సో ధరణి విషయంలో కూడా అదే చేశారు. ధరణిలో ఏం మార్చలే, దానికి కొంచెం డిజైన్ మార్చిరు, లేఅవుట్ మార్చిరు. ఆ ధరణి యాప్ను మెయింటైన్ చేసి ఆ సాఫ్ట్వేర్ నిపుణులు ఉంటారు కదా, వాళ్ళని మార్చారు, ఆ ఎక్స్పర్ట్స్ని మార్చారు, దాని పేరు మార్చారు. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న తెలంగాణ తల్లి బొమ్మని పెట్టారు, పేరు మార్చారు మనది. సో మరి ఇక్కడ మొత్తానికి ధరణిని మార్చేస్తే ఏం చేయాలి, ఎక్కడైతే ధరణిలో సమస్యలు వచ్చినాయో ఆ సమస్యలు మార్చాలి, ఆ సమస్యలు లేకుండా చేయాలి. మరి భూమి పంచాయతీలు ఆగిపోయినాయా, గెట్టు పంచాయతీలు ఆగిపోయినాయా? ఒకప్పుడు అసలు ధరణి ఉద్దేశం ఏంది, ఒక భూమిని రిజిస్ట్రేషన్ కానీ దాంట్లో ఎక్కించాలనుకుంటే నిమిషాల లోపల పని అయిపోయింది. ధరణి వల్ల చాలా సమస్యలు, భూమిని ఆన్లైన్ చేసుకోవడం అనేది. ఒకప్పుడు అధికారుల చుట్టూ తిరగాలి, పట్టువారు ఉంటే గిరిదవారు ఉంటాడు, గిరిదవారు ఉంటే తహసీల్దార్ ఉంటాడు, మొత్తం రైతులకు ఒక తహసీల్ లెక్క అయిపోయేది భూముల రిజిస్ట్రేషన్, భూములకు సంబంధించిన ఆన్లైన్ లెక్కించుకోవడం అంటే. ధరణి వచ్చినాక నిమిషాలలో అయిపోయింది, ఏడ ఉన్నా కూడా చూసుకోవచ్చు. ధరణిలో కొడితే నీ భూమి ఎంత ఉందని చెప్పేసి ఆ నక్ష చూపించేది. సో దాన్ని కొన్ని డిస్ప్యూట్లు, కొన్ని భూమి పంచాయతీలు, గెట్టు పంచాయతీలు ఉన్న భూములని అందులో ఎక్కియకుండా ఆపిరు. పంచాయతీ తీరినాక అది ఎవరి ఖాతాలో పోతుందో, ఆ భూమి ఎవరికి చెందుతుందో చేయాలి కాబట్టి ఆపిరు. సో అట్లాంటి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ని పెద్ద భూతం లెక్క చూపించి ధరణి అని చెప్పి చేసి మేము మారుస్తామని చెప్పి వచ్చినాక వీళ్ళు మార్చింది ఏముంది అంటే ఇందాక చెప్పినా కదా గట్లా. మరి ఏం మార్చలేదు. ఏం మార్చకపోగా ఈ 2 ఏళ్ళకి వెళ్ళి వీళ్ళు వచ్చిన కాడికి వెళ్ళి మళ్ళీ గదే పాత ధరణి అది ఎట్లా వ్యవస్థ నడుస్తుందో గదే నడుస్తుంది, కొత్తగా ఏం చేయలే. పంచాయతీలు ఏమో తీరుబాటు కాలే, అలా సమస్యలు ఏం లేకుండా పోలే. మీదికి వెళ్ళి ఇలా మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, అంటే ఈ భూముల వ్యవహారాలు ఇవన్నీ చూసే మంత్రి పొంగులేటి సీనన్న అసెంబ్లీలో మాట్లాడుకుంటే ఏమన్నారంటే, మేము ధరణిని ఏం మార్చలేదు, ధరణి ఎట్లుందో దాన్నే మేము ఫాలో అవుతున్నాము, కొన్ని చిన్న చిన్న మార్పులు చేసినాం, పేరు మార్చినాం అన్నారు. ఆనాడు వందలాది కోట్లు ఖర్చు పెట్టి ధరణి పోర్టల్ తీసుకొస్తే అదే పోర్టల్ను వాడానని నేను చెప్తున్నాను. నేనేదో కొత్త పోర్టల్ తీసుకొచ్చినల్లా దాన్ని మీరు ఏదైతే టైలర్ మేడ్ షర్టుకు కుడితే ఆ కుట్టిన దాన్ని మేము అక్కడక్కడ ప్యాచ్ చేసి మిగతా దాన్ని అంతా సవరించి స్ట్రీమ్ లైన్ చేసి పెట్టాం. అంటే ఒక సామెత ఉంటుంది, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఉండేది. మేము అప్పుడు ఆంధ్ర పాలకులు చెప్పేటోళ్ళు ఏమని, మేము తెలంగాణలో కూడా ప్రతి పల్లెకు బస్సు నడిపిస్తున్నామని, పల్లె వెలుగు అని చెప్పి బస్సు నడిపిస్తున్నాం, పల్లెల్లో వెలుగు నింపుతున్నాం అని చెప్పేటోళ్ళు అప్పట్లో. దానికి తెలంగాణ ఉద్యమం ఒక సామెత చెప్పింది ఏంటంటే, పాత బస్సుకు పచ్చ రంగేసి పల్లె వెలుగు అని పేరు పెట్టి తిప్పుతున్నారు, కానీ మా పల్లె మారుమూలకు కూడా వస్తలేదు, ఆ బస్సు నడిమిట్లనే ఆగిపోతుంది, ఇట్లా గేరేస్తే రాడు ఊసి వస్తుంది, బ్రేక్ దొక్కితే టైర్ ఊసిపోతుంది అని గద్దరన్న అప్పట్లో పాట కూడా వాడాడు. సో అది అట్లా ఉంటే, సో ఈ భూభారతి విషయంలో కూడా, ధరణి విషయంలో కూడా అట్నే చేసి అసెంబ్లీలో పొంగులేటి శ్రీనివాస్ గారు అదే మాట చెప్పారు. ఏమని, మేము ధరణిని పెద్దగా చేసింది ఏం లేదు, పేరు మార్చడం, దాన్నే ఫాలో అవుతున్నాం అని. ఒక సాఫ్ట్వేర్ని, ఒక యాప్ని ఒక ప్రభుత్వం తీసుకురావాలంటే దాని వెనకాల చాలా శ్రమ ఉంటుంది, చాలా ఆలోచన ఉంటుంది, దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఆ ఉపయోగాన్ని ప్రజలకు ఎక్కడ చేరనీయకుండా వాళ్ళని ఆగం చేసి ఆ టెక్నికల్ ఇష్యూస్ని వాళ్ళ ముందు లేదా ఇంగ్లీష్ టర్మినాలజీ ఆ 2-3 పదాలు పెట్టి మాట్లాడి నిజంగా ఇంత పెద్ద భూతం ఉంది, ఇలా దయ్యం ఉందని చెప్పేసి నమ్మించి ఇప్పుడు మళ్ళీ మేము గదే ఫాలో అవుతున్నామని చెప్పేసి చెప్తున్నా. పాత బస్సుకు పచ్చ కలర్ వేసి పల్లె వెలుగు బస్సు అని చేసినట్టు పేరు మార్చిరు అంతే.
దీనివల్ల ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అంటే నమ్మి మోసపోయిన రైతులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు నష్టం జరిగింది. నష్టం ఏం జరిగింది? అంటే మంచిగా సంక్షేమంతో నడుస్తున్న పరిపాలన పోయింది. అంటే ఒక బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది. వాళ్ళకేం నష్టం జరిగింది? అధికారం కోల్పోయారు. మరి కాంగ్రెస్ పార్టీ కన్నా ఏమైనా ఉపయోగం ఉందా అధికారంలో కూర్చున్న? వాళ్ళకు కూడా నష్టమే జరిగింది. ఎట్లా అంటే అధికారంలో కూర్చున్నామన్న ఇది లేకుండా పొద్దున్న లేస్తే రైతులు తిడుతున్నారు, మహిళలు తిడుతున్నారు, ఊరోళ్ళు తిడుతున్నారు, ముసలోళ్ళు తిడుతున్నారు. సో ఏదన్నా మనం ఒక పని చేసినామంటే దానివల్ల మనకన్నా ఫాయిదా ఉండాలి. ఎవరి కోసం ఆ పని చేసినాం, ఆ పని చేసిన వాళ్ళకన్నా ఫాయిదా ఉండాలి. ఎవరి కోసం చేసినా వాళ్ళకన్నా ఫాయిదా ఉండాలి, మనకన్నా ఫాయిదా ఉండాలి. అటు జనాలకు ఉపయోగం లేకపోయా, ఇటు పార్టీకి ఉపయోగం లేకపోయా, ఇటు రాష్ట్రానికి ఉపయోగం లేకపోయా. పేరు మీదకెళ్ళి ఒక యాప్ని ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ అనే దాని మీద ఇంత బురద పూసి ఆగం చేసిన కథ చేసేది ఇప్పుడు. సో ఇలా పొంగులేటి గారు మాట్లాడిన దాన్ని బట్టి చూసేదంటే ఇదే కాదు, అన్ని కాంగ్రెస్ పార్టీ చేసే పనులన్నీ ఇట్లనే ఉంటాయి అనే దానికి ఇలా ఆయన మాట్లాడింది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ వీడియో మీద మీ అభిప్రాయం చెప్పండి. మరో వీడియోలో మళ్ళా కలుద్దాం. నేను మీ ప్రవీణ్ శంకరి. థ్యాంక్ యూ.